నమస్తే. డాక్టర్ సుధీర్ శర్మ గారితో మనం ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది. మీరిచ్చే ఎంకరేజ్‌మెంట్‌తో మరిన్ని కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మరొక మంచి ప్రశ్నతో మీ ముందుకు రావడం జరిగింది. గురువుగారిని అడిగి తెలుసుకుందాం. ఈ విషయం మాట్లాడే ముందు మనందరం చేయాల్సింది ఒకటే, గురువుగారితో గనుక మీరు డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వచ్చు. జ్యోతిష్యానికి సంబంధించి, వాస్తుకు సంబంధించి స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేస్తే గురువుగారి అపాయింట్‌మెంట్ ఎప్పుడు లభిస్తుంది? ఎప్పుడు మీకు అందుబాటులోకొస్తారు? మీ పూర్తి జ్యోతిష్య వివరాలు మీకే చెప్పడం జరుగుతుంది. గోప్యంగా కూడా ఉంచటం జరుగుతుంది. ఇక ఈరోజు ఒక మంచి ప్రశ్న. చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. ఈ పూజలకు సంబంధించిన ప్రశ్న గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నిత్యం పూజలు చేస్తూ ఉంటారు గురువుగారు. అమ్మ. వారికే ఎందుకు కష్టాలొస్తాయి? అంటే చాలామంది ఈ విషయం నన్ను అడగటము, నేను కూడా ప్రత్యక్షంగా కొంతమందిని చూడటం హ్మ్. గూడా జరిగింది. ఎప్పుడు పూజలు, పురస్కారాలతోనే లైఫ్ అనేది వాళ్ళు నడుస్తూ ఉంటుంది. అదేదన్నా పూర్వజన్మ శాపాలేవైనా ఉంటాయా? అసలు పూజలు చేయని వాళ్ళు బ్రహ్మాండంగా హాయిగా తిరుగుతూ ఉంటారు. నిత్యం పూజలు చేసేవాళ్ళు, దైవనామ స్మరణలో ఉన్నవాళ్ళు, పక్షవాతంతో బాధపడిన వాళ్ళని చూశాను నేను. అవును. పక్షవాతం వస్తూ ఉంటుంది. వాళ్ళకసలు పాపం అంటే ఏమిటో తెలవదు. వాళ్ళకే ఎందుకో కష్టాలు ఎక్కువగా వస్తాయి. ఈ పూజలు చేసే వాళ్ళకే కష్టాలు ఎందుకొస్తాయి చెప్పండి? శుభం. మనం కలిధర్మం ఉంటుంది. అవును. కలియుగంలో ఉన్నాం కాబట్టి కలిధర్మం. హ్మ్. ఇక్కడ కృష్ణుడు ఈ భారత యుద్ధం జరుగుతున్న సమయంలో హ్మ్. ధృతరాష్ట్రుడు ఏంటి గుడ్డివాడు కదా! అవును. 100 మంది పిల్లల్ని పోగొట్టుకున్నాడు సంతానాన్ని. అవునా? కృష్ణుడిని అడిగాడట, స్వామి నేనసలు ఏం పాపం చేశాను? నాకు 100 మంది సంతానం ఉంటే అందరూ కోల్పోయాను. నాకు గుడ్డివాడిని. ఏం చేయలేని పరిస్థితి. ఎందుకొచ్చింది నాకు ఈ స్థితి అని చెప్పి కృష్ణుడిని ధృతరాష్ట్రుడు అడిగాడు. ధృతరాష్ట్రుడు. హ్మ్. ఆయన అన్నాడు, ఎన్నో జన్మల క్రితం నువ్వు చేసిన పాపం ఏదైతే ఉందో ఆ పాపాన్ని అనుభవిస్తున్నావు అని అన్నాడు. హ్మ్. నిజమే స్వామి, నేను పాప కర్మని అనుభవించాలి అనేది నిజమే. అసలు నాకు ఎన్ని జన్మల క్రితం పాపం ఇది అని చెప్పి అడిగాడు ఆయన. హ్మ్. హ్మ్. నాయన, అంటే కృష్ణ భగవానుడు తలుచుకుంటే ఎన్ని జన్మలైనా చెప్పగలుగుతాడు అవును. కదా! కాబట్టి ఆయన ఏం చెప్పాడు అంటే, 50 జన్మల క్రితం చేసినటువంటి పాపం ఏదైతే ఉందో నువ్వు ఈ జన్మలో అనుభవిస్తున్నావు అని చెప్పాడు. ఓహ్ మై గాడ్! అదెలా చెప్పగలవు అని చెప్పి ఆ! కృష్ణుడిని అడిగాడు హ్మ్. ధృతరాష్ట్రుడు. హ్మ్. కృష్ణుడు ఏం చెప్పాడు అంటే, 50 జన్మల క్రితం ఒక జన్మ ఎత్తినప్పుడు నువ్వు ఒక చెట్టు మీద 100 పక్షులుంటే నీ పైశాచికత్వంతో ఆ చెట్టును మొత్తం నూనె పోసి తగలబెట్టేసావు. దాంట్లో 100 పక్షులు చనిపోయాయి. ఓకే. ఒక పక్షికి కళ్ళు పోయాయి. కాబట్టి ఈ జన్మలో నీకు కళ్ళు లేవు. పుట్టిన 100 మంది కూడా చనిపోయారు. ఓహ్! అంటే ఓకే. 50 జన్మల క్రితం చేసినటువంటి పాపం 50 జన్మల తర్వాత ఆయన అనుభవిస్తున్నాడు అంటే మనమెంత చెప్పండి? అవును. నేను అదే అందాం మన అనుకున్నాను గురువుగారు. మన మీరు మనుషులు అదే. మనమెంత చెప్పండి? అవును. సో, ఇక్కడేంటంటే నిజంగానే పూర్వజన్మ కృత పాపం అనేది తప్పనిసరిగా ఉంటుందమ్మా. ఓకే. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, పుట్టిన వెంటనే ఏదో మాట్లాడుతున్నారు, ఏదో చెప్తున్నారు. కొంతమంది ఉన్నారు, సంగీతం ఒక చిన్న పాపను చూశాను మొన్న ఈ మధ్య. హ్మ్. సరిగమలు అంటే ఆ వయసుకి మాటలు గూడా రావు. పుట్టిన సంవత్సరం లోపల అమ్మాయి సరిగమలు చక్కగా సరిగమలు వాడుతూ ఒక పాటను పాడుతూ ఉంది ఆ అమ్మాయి. ఓకే. 1 ఇయర్. అంటే హ్మ్. పూర్వజన్మ సువాసన ఈ జన్మలో ఈ అమ్మాయికొచ్చింది. ఓకే. అలానే మేము వేదం చదువుకునే సమయంలో హ్మ్. ఒక మా గురువుగారి దగ్గర ఒక శిష్యుడున్నాడు మాతో పాటు. హ్మ్. మాకందరికి 4 సంవత్సరాలు పడుతుంది. ఒక హ్మ్. స్మార్థం అనేటువంటి ఒక భాగం నేర్చుకోవడానికి. హ్మ్. అతనికి 6 నెలల్లో వచ్చేసింది. ఓకే. నేనడిగాను, 4 సంవత్సరాలది 6 6 నెలలు. నెలల్లో అయిపోయింది. పరీక్ష ఇచ్చేసాడు. మాతో పాటు సమానంగా ఎగ్జామ్ ఇచ్చేసాడు. పాస్ అయిపోయాడు. హ్మ్. మా గురువుగారిని అడిగాను, హ్మ్. ఏం వాడికి 6 నెలల్లో ఎందుకొచ్చింది తనకి? మరి మాకెందుకు 4 సంవత్సరాలు పట్టింది అన్నా. హ్మ్. పూర్వజన్మలో నేర్చుకొని ఉండి తన్ని వాడకుండా అర్ధాంతరంగా తను మరణం పొందాడు. అయ్యో! మరలా హ్మ్. జన్మెత్తాడు. ఈ జన్మలో ఒక్కసారి చదువుకుంటే వచ్చేసిందిరా అని చెప్పేసాడు. ఓకే. ఒక్కసారి దాన్ని మననం చేసుకుంటే తనకొచ్చేసింది. హ్మ్. హ్మ్. అంటే ఇది కూడా పూర్వజన్మ సుకృతం. అది హ్మ్. పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు. హ్మ్. అవునా? ఇక్కడ ముఖ్యంగా చాలామంది కూడా అనేక రకాలు పొద్దున లేచినప్పటి నుంచి హ్మ్. హ్మ్. 6 గంటలకు మొదలుపెడితే సుప్రభాత సేవతో మధ్యాహ్నం 1 గంట వెంకటేశ్వర స్వామి వారికి ఏకాంత సేవ వరకు చేసేవాళ్ళు చాలామందున్నారు. అవును. హ్మ్. నిజంగా దేవుడు కూడా విసుగుపడుతుంది ఆ సమయంలో. మాట చెప్పాలంటే. ఓకే. అంతంత సేపు పూజ చేయమని మానవ ధర్మాలు ఎక్కడ చెప్పలేదమ్మా. కలిధర్మంలో హ్మ్. ఏంటి?
మనం చేసేటువంటి వృత్తి చేయాలి, ఉద్యోగం చేయాలి, పని చేయాలి, తప్పనిసరిగా పిల్లలకు కావాల్సినటువంటి కొనివ్వాలి, కొనటానికి కావాల్సినటువంటి సంపాదన ఏ విధంగా సంపాదించాలో ధర్మబద్ధంగా సంపాదించమని చెప్పి మన శాస్త్రం చెబుతుంది. పిల్లల్ని కన్నాం, వాళ్ళకేం చూడకుండా నేను దేవుడి దగ్గర కూర్చుంటాను అంటే దేవుడు ఇస్తాడా వచ్చి? ఇవ్వలేడు కదా. ఎలా ఇస్తాడు? మనం చేసేటువంటి కష్టానికి ప్రతిఫలం ఏదైతే ఉంటుందో దాని రూపంలో భగవంతుడు కనబడుతున్నాడు అక్కడ. అంతేకాని భగవంతుడు సాక్షాత్ నేనే వచ్చేసి నీ చేతిలో ధనరాశి పోస్తానని చెప్పి చెప్పటల్లా. వెంకటేశ్వర స్వామి నువ్వు నాకు 24 గంటలు కూర్చొని పూజ చేయి, నేను నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పటల్లా అక్కడ. ఒక్కొక్క ధర్మానికి ఒక్కొక్క రకమైనటువంటి, అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంది. అనగా కలిధర్మంలో కర్మ అనేది తప్పనిసరిగా మనం పాటించాల్సినటువంటి ధర్మం. అవునా? మనం చేసేటువంటి పని మనం చేస్తూ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటే ఆయన ఇచ్చేటువంటి వరాన్ని ఇస్తాడు, తప్పనిసరిగా ఏదో ఉంటుంది. మరి మేము పూజలు స్పష్టంగా మంచిగా చేస్తున్నాం, ప్రశాంతంగా చేస్తున్నాం, నిజంగా ఎవరి మనస్సు మీద వాళ్ళ చేతులు వేసుకొని చెప్పమని చెప్పండి. ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎంతవరకు వేరే అన్యమైనటువంటి ఆలోచనలు లేకుండా భగవంతుడి దగ్గర కేవలం భగవంతుడి మీదనే మనస్సు నిలిపి పూజ చేస్తున్నారో ఆలోచించుకోమని చెప్పండి. అది ఎన్ని గంటలు కాదు. భగవంతుడు ఇప్పుడు ఇన్ని లక్షల జపాలు చేయాలి, ఇన్ని కోట్ల జపాలు చేయాలని చెప్తుంటారు. ఇన్ని లక్షల కోట్ల జపాలలో కనీసం ఒక్కసారైనా మనస్ఫూర్తిగా చేస్తే అది భగవంతుడి దగ్గరికి చేరుతుంది. కాబట్టి ఇన్ని లక్షల జపం చేయమని చెబుతాం. అవునా? కనీసం ఒక్కసారైనా మనస్ఫూర్తిగా చేస్తాం, మనస్సుని దేవుడి మీద కేంద్రీకరించి. అంటే ఒక్కసారి దేవుడి దగ్గరికి చేరింది అంటే మన కష్టాలు తీరిపోతున్నాయి కదా. మనం చేస్తున్నది మనస్ఫూర్తిగా చేయాలి. శారీరక శుద్ధి ఓకే, స్నానం చేస్తాం, బానే ఉంది. లోపల కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనేటువంటి హర్షడ్వర్గాన్ని మొత్తం లోపల మనసులో పెట్టేసుకొని, పక్క వాళ్ళ మీద జలస్ పెట్టేసుకొని, ఏదో పని ఉందని ఒక టెన్షన్ పెట్టేసుకొని, పిల్లలు స్కూల్ పంపించాలి, బ్యాగులు సర్దాలని ఒక టెన్షన్ పెట్టేసుకొని, ఆఫీస్కి భర్తను పంపించాలి, బాక్స్ సర్దాలని ఒక టెన్షన్ పెట్టేసుకొని, ఇన్ని టెన్షన్ల మధ్యలో పూజలు చేయమని నేను చెప్పను. చేస్తే ఎలా ఉండాలంటే మార్నింగ్ 6 సూర్యోదయం, మనస్సు ప్రశాంతంగా, ఏ రకమైనటువంటి ఒత్తిడి లేకుండా ఉండేటువంటి సమయం. సరే, బ్రాహ్మీ ముహూర్తం అని చెబుతాం. బ్రాహ్మీ ముహూర్తం చెప్పేదే అందుకు. చూడండి, పొద్దున్నే చదివేటువంటి పిల్లలకి ఏదైతే చదువు ఉంటుందో అది గ్యారంటీ మైండ్కి ఎక్కుతుంది. పెద్దలు చెప్పిన మాట ఇది. పొద్దున్నే చదివే చదువు, రాత్రిపూట తిన్న తిండి రెండు ఒంటికి ఎక్కుతాయి. రాత్రిపూట తిన్న తర్వాత పెద్ద కష్టపడం కదా, పడుకుంటాం కదా, ఆటోమేటిక్గా బాడీలోకి మంచిగా రక్తశుద్ధిని ఇస్తుంది, రక్తాన్ని ఇస్తుంది. అట్లానే ప్రొద్దున్నే ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉండవు. కాబట్టి ప్రొద్దున్నే చేసేటువంటి బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి పని ఏదైతే ఉందో తప్పనిసరిగా మనస్ఫూర్తిగా మనసులోకి ఎక్కుతుంది. కాబట్టి మనం చేసేది మనస్ఫూర్తిగా చేస్తాం కాబట్టి తప్పనిసరిగా ఆ సమయంలో పూజ చేయాలి అనేది ఒక ఇది. అంతేకాకుండా దీంట్లో ఇంకోటి కూడా చెప్తాను నేను, చాలా మందికి, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులను కష్టపెట్టి వాళ్ళని ఆ వృద్ధాశ్రమాల్లో చేర్చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస మర్యాద గౌరవం ఇవ్వకుండా, వాళ్ళకి కావాల్సినటువంటి కనీస అవసరాలు తీర్చకుండా తల్లిదండ్రులు కష్టపెడుతూ మనం దేవుడికి పూజ చేస్తామంటే దేవుడు మెచ్చుకుంటాడా? దేవుడు కూడా తల్లి కొడుకే కదా. కాబట్టి భగవంతుడు అమ్మ రూపంలో మనకి ఇస్తున్నాడు. భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మనిచ్చాడని చెబుతుంటారు. అట్లానే మరి ఆ భగత్ స్వరూపంలో ఉన్నటువంటి తల్లిని మనం కష్టపెడుతూ, తండ్రిని కష్టపెడుతూ మనం దేవుడు పూజ చేస్తామంటే ఏ రకమైనటువంటి ఉపయోగాలు లేవు. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అత్తగారు కావచ్చు, మామగారు కావచ్చు, వాళ్ళకి ఇవ్వవలసినటువంటి కనీస గౌరవాలు, కనీస అవసరాలు వాళ్ళకి తీర్చడం అనేది మానవ ధర్మం. తప్పనిసరిగా ఇవి చేస్తూ పూజ చేయండి. తప్పనిసరిగా నిజంగా. అంటే దీంట్లో కూడా చిన్న కథ చెప్తానమ్మా. చెప్పండి. భక్త పోతన రాస్తున్నారు, ఆయన భాగవతాన్ని రాస్తున్నారు. దాంట్లో మనకి గజేంద్ర మోక్షం అనేటువంటి ఒక సబ్జెక్ట్ వస్తుంది. ఆయన శ్లోకాన్ని రాస్తూ, అన్ని శ్లోకాలు రాస్తూ ఉన్నారు. ఇదంతా కూడా భగవంతుడు ఇస్తున్నటువంటి వరప్రసాదం అనే భక్తి భావనతోనే రాస్తూ ఉన్నారు. పోతన భాగవతాన్ని రాస్తున్నారు. దాంట్లో గజేంద్ర మోక్షంలో అలవైకుంఠపురంబులో నగరిలో అనేటువంటి ఒక శ్లోకం ప్రారంభమవుతుంది. ఆమూల సౌధంబులో వచ్చేసరికి అక్కడ ఆయనకి రచన ఆగిపోతుంది. ఇదేమిటి? సరే, ఎంత ప్రయత్నించినా ఆ కావ్యం పద్యం మాత్రం పూర్తి కాదు. ఒక్కసారి బయటికి వెళ్ళొద్దాం అని చెప్పి బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఎవరికైనా స్ఫురణ అనేది కలుగుతుంటుంది తప్పనిసరి, అక్కడి నుంచి కొంచెం పక్కకి వెళ్ళిపోతే. అలా అని చెప్పి బయటికి వెళ్ళారు. ఆయన తమ్ముడు ఉంటారు. ఆయన అన్నగారు ఎప్పుడు బయటికి వెళ్ళినా లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడిగి వారి పాదాలు శుభ్రంగా ఒక వస్త్రంతో తుడిచేసి లోపలికి పంపిస్తుంటారు. కొంచెం సమయం అయింది, వాళ్ళ అన్నగారు వచ్చారు, కాళ్ళు కడిగారు, చక్కగా టవల్ పెట్టి తుడిచారు, వస్త్రం పెట్టి లోపలికి వెళ్ళారు, శ్లోకం మొత్తం రాసేశారు. ఆయన అయిపోయింది. మరలా కొన్ని
క్షణాలలో మరలా వాళ్ళ అన్నగారు బయట నుంచి లోపలికి రావడం చూశాడు ఈయన. ఇప్పుడే కదా మా అన్నగారు బయట నుంచి లోపలికి వచ్చారు, మళ్ళీ బయటికి ఎప్పుడు వెళ్ళారు అని చెప్పి వస్తుంటే వచ్చి మళ్ళీ కాళ్ళు కడగడం ఈయనకు ఆనవాయితీ కదా. ఉమ్, కాళ్ళు కడిగారు. కాళ్ళు కడిగి, అన్నగారు ఇప్పుడే కదా మీరు బయటికి వెళ్ళి వస్తున్నారు, మళ్ళీ లోపలికి బయటికి ఎప్పుడు వెళ్ళారు అని అడిగాడు. నేను బయటికి వెళ్ళిన మాట నిజం కానీ లోపలికి రావడం ఏంటి, నేను ఇప్పుడే వస్తున్నాను అంటారు. లోపలికి పోయి చూస్తే శ్రీరామచంద్రమూర్తే వచ్చి ఆ యొక్క శ్లోకాన్ని పూర్తి చేశారు, ఆయన రాసేశారు. అది ఎవరి స్వరూపంలో, పోతన స్వరూపంలో లోపలికి వచ్చి ఇచ్చేశారు. ఉమ్, అప్పుడు పోతన అడుగుతాడు, ఇంత ఆరాధిస్తున్నాను నేను, నీ పాత సేవ నీ దర్శనం నాకు దొరకలేదు, కానీ నా పాత సేవ చేస్తున్నటువంటి మా తమ్ముడికి మాత్రం నీ దర్శనం దొరికింది, నీ పాత సేవ దొరికింది, నాకు దొరకలేదు, ఉమ్, ఏమిటి నేను చేసిన పాపము అంటే అప్పుడు చెప్తాడు, ఇదంతా కారణం నువ్వు అవుతున్నావు. సో దాంట్లో ఆయన ద్వారా వచ్చినట్టు, అంటే ఆ తమ్ముడికి వచ్చినటువంటి పుణ్యం ఏదైతే ఉందో దాని కారణం నువ్వు అవుతున్నావు కాబట్టి తప్పనిసరిగా ఆ పుణ్యం మొత్తం కూడా నీకే వస్తుందని చెప్పి శ్రీరామచంద్రమూర్తి చెప్పడం జరిగింది. ఉమ్, అంటే ఇక్కడ మనం ఎంత కష్టపడుతున్నాం, ఎంతసేపు పూజ చేస్తున్నాం అనేది కాదు, ఉమ్, ఎంత మనస్ఫూర్తిగా చేస్తున్నాం అనేది మాత్రమే భగవంతుడు చూస్తాడు. రైట్. భగవంతుడు కోరుకునేది కోట్ల రూపాయల హోమాలు కాదు, యాగాలు కాదు, 100 కేజీ పుష్పాలు కాదు, లీటర్ల కొద్ది పాలు కాదు, పెరుగు కాదు, ఏవి కాదు. ఎంత మనస్ఫూర్తిగా భక్తితో ఒక పుష్పాన్ని నాకు సమర్పిస్తున్నావు అనేది మాత్రమే చూస్తాడు. కాబట్టి మనస్ఫూర్తిగా పూజ చేయండి, తప్పనిసరిగా భగవంతుడు కృప కలుగుతుంది. రైట్. చాలా అంటే చాలా చక్కటి వివరణ గురువుగారు. చాలా మందికి ఈ ప్రశ్న అందరికీ ఉంటుంది. నేను నిత్యం దేవుని నామస్మరణలోనే ఉంటాను, నాకెందుకు ఇన్ని కష్టాలు అనే క్వశ్చన్ వేసుకుంటూ ఉంటారు. దానికి చక్కటి సొల్యూషన్ చెప్పారు మీరు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురు